కొన్ని పనులు అందరూ దయచేసి అడ్డు చేయగలరు, తగ్గించు పద్ధత ఇది ఇదే నేర్చుకుని ఇదే విక్రాంతం చేసేది, ఇదే పద్ధతి. ఇంతమంది పద్ధతి తీసుకొని ఇదే మీరు ఎప్పుడు వస్తుంది మీ అందరూ అక్కడ వచ్చిన ధర్మాల ప్రసాదం చేసి మీరందరూ అభివృద్ధి ఉత్తరంగా మెరుగుపడుతుంది. ఇచ్చాపురంలో ఉద్దానం కిడ్నీ సమస్యకి ఒకరు పట్టించుకోవాలి. జన సైనికుల దృష్టిని పట్టుకుంటారు ఉద్దానం సమస్యలు. రాజానికి వచ్చే శ్రీనివాసరావు గారిని మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నాం. చూడండి ఎలాంటి వారు నిలబెడుతున్నాం. ఈయన ఇండియన్ ఫారెన్ సర్వీస్ బంగ్లాదేశ్ లో మనకి ఇక్కడ పనిచేస్తూ ఎంబసీలో పనిచేస్తూ రాజీనామా చేసి మా శ్రీకాకుళం కోసం రావాలని చెప్పి ఒక్కొక్కరు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంగా పోరాడించడం యువతులు ఒక్కొక్కరు కుటుంబాల పాలనలో నలిగిపోతున్న శ్రీకాకుళం విముక్తి చేయడానికి ఒక్కొక్కరు ఈ రోజున మన పక్కన. అలాగే మన సోంపేట మనకి ఇచ్చాపురం సంబంధించి సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా పోరాడు వాళ్ళందరిపైన కేసులు వేశారు. జనసేన ప్రభుత్వం అక్కడ కేసులు తీయించేసే బాధ్యత అందరికీ తీసుకుంటారు. అలాగే ఇచ్చాపురంలో చాలా విచిత్రమైన సమస్య ఉంటుంది. ఇందాక ట్రైబల్ నోటిఫైడ్ ఎలా చేస్తామని చెప్పాను. ఇచ్చాపురంలో పెంచాలి ఉంటారు. వారికి ఎస్టీ స్టేటస్ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎస్టీ స్టేటస్ వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగులకు వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఉంది. అలాంటి పెంచు వర్గాలు ఎస్టీలో చేసే బాధ్యత మేము చేసుకుంటాం. కారణాలు చెప్తున్నాం, మీరు అర్థం చేసుకుంటాం. ఈ అందరూ ట్రైబల్స్ కాకపోయినప్పటికీ ఎందుకు చెప్తారు. పెంచు వర్గాలు అనేవాళ్ళు ప్రజలనే ఎస్టీ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం పంచాయతీల్లో అచ్చెన్నాయుడు నిలబెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎస్టీ స్టేటస్ క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ ఉద్యోగాలు విద్యావకాశాలంటే మళ్ళీ వాళ్ళు కాదు, మీరు షెడ్యూల్ ట్రైబ్స్ కాబట్టి. అందుకని ఇచ్చాపురంలో దాసరాజు వెళ్ళి చెప్పడం పెంచులు చెప్పడం వాళ్ళు చెప్పారు. అలాగే పేద భూముల్ని స్థానికులకి రిజిస్టర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఎవరు ఉత్తరాంధ్ర నుంచి రక్షించాల్సింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. టీడీపీ గారికి ఎలాగో అడ్డగలుగా చేసేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు వచ్చి మీ అందరికీ ఒక ఆవేదన ఉంది, నాలాగా మీకు ఆవేదన ఉంది. ఆవేదన ఏంటంటే వినండి, మాట వినండి, కొంచెం వినండి, చాలా అవసరం, చాలా చాలా ముఖ్యమైనది అనుకుంటారు. వినండి. ఉత్తరాంధ్ర భూములు ఇప్పుడు మీరు రాయలసీమ మీద భూములు కొనగలరు. వాళ్ళు పులివెందులో భూములు తీసుకోగలరా? మీరు ఎవరైనా పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులు రాదు. కానీ పులివెందు నుంచి ఉత్తరాంధ్రకు వచ్చి మీరు బేలా భూములు కొనమని కొనేయడానికి మనందరూ సహకరిస్తాం. ఇది నేను అందుకనే స్థానికతకి నేను కొనుగోలు ఒకటి వలస వెళ్ళిపోయిన రైతులకి తిరిగి భూమిని రప్పించే బాధ్యత నేను తీసుకున్నాను. ఎక్కడెక్కడి నుంచో వచ్చి నేనేమన్నాను, ఎవరు ఎక్కడికైనా రావచ్చు, కానీ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ గ్రామంలో ఏ నియోజకవర్గం స్థానికతకు విలువ ఇవ్వాలి. మీరు కూర్చోబెట్టి బేలా భూముల్ని కానీ శ్రీకాకుళం భూముల్ని కానీ అంటే వ్యవసాయం చేయడం మనకు తెలియదని చెప్పే నేపథ్యంలో నెపం మీద ఎవరైనా వచ్చి మనకి భూములు తీసేసుకుంటా ఉంటే ఇది ఎలాంటి నేలంటే శ్రీకాకుళం ఉద్యమం పుట్టింది నేను పోరాటం చాలా పోరాట స్ఫూర్తిని నేను. అందుకని పోరాట స్ఫూర్తి మర్చిపోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే పరిస్థితులు ఉంటే టీడీపీ చూస్తే ఎలా అడ్డుకోవడం దక్షిణంగా చేశారు. మనం తిరగనూరు అచ్చెన్నాయుడు గారి కుటుంబీకులు మొత్తం కబ్జా చేసి మొత్తం శ్రీకాకుళం ఇలా పెట్టుంటారు. ఇది మార్చాలి. కానీ వైసీపీ వాళ్ళు బాగున్నారా అంటే
వైసీపీ వాళ్ళు ధర్మాన ప్రసాద్ గారు 40% నిష్పత్తిగా వెళ్ళిపోతారు. అంటే అచ్చెన్నాయుడు గారు 40 తీసుకుంటే 40 తీసుకుని వదిలేస్తారు. మారాలి అంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీద పోరాటం చేయాలంటే నాకు ఉత్తరాంధ్రలో జనసేనకి సీట్లు రాకపోతే మళ్ళీ పోరాటం చేసేవాళ్ళు ఎవరు చేసేవాళ్ళే ఉంటారు. కానీ మీరు చూడండి, అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే మనకి తుఫాను వస్తే కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళకి తుఫాను లేదని చెప్తారు. మనం వచ్చి బయటకు వచ్చే వరకు తుఫాను లేదని చెప్తారు. అంటే ఇంత దారుణంగా ఉంటుంది. నేను మీకు అండగా ఉండేవాడిని. ఉత్తరాంధ్ర వెనుకబాటు, ఉత్తరాంధ్ర యాస భాష మాండలికాన్ని గౌరవించిన వాళ్ళు లేదు. కేవలం మా నాయనమ్మ ఇక శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన వాళ్ళని చెప్పట్లేదు. నిజంగా శ్రీకాకుళం ఒక నేను సినిమాలో కానీ వైజాగ్లో నేర్చుకున్నప్పుడు కానీ నా శ్రీకాకుళం భాష యాస మాండలికానికి నాకు ఇష్టం, నాకున్న ప్రేమ గౌరవం నాకు ఇష్టం. అంటే ఏ నేల అయినా సరే దాని ఉనికిని కాపాడుకోవాలి. మన ఉనికిని, మన ఉత్తరాంధ్ర ఉనికిని మనం కాపాడుకుంటే మనకు మంచిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉనికిని ఆయన పోగొట్టుకోరు. మన ఉనికిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఎక్కడో పిల్లల నుంచి వచ్చిన వ్యక్తులు, వారికి సంబంధించిన వ్యక్తులు వచ్చి మన ఉత్తరాంధ్రలో 1000 ఎకరాలు, 100 కాదు 200 కాదు 1000 ఎకరాల భూములు తీసేసుకుంటా ఉన్నారు. రేపు పొద్దున మన భూముల్లోనే మనం బానిసలుగా ఉండాల్సి వస్తే పొడిగి చేయాల్సి వస్తుంది. నేను దానికి తిరుగుతూ ఉంటాను. మన భూములు మన చేతుల్లో ఉండాలి. బయట వాళ్ళు వచ్చి పరిశ్రమలు స్థాపిస్తుంటే భూములు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తామంటే మీకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. దానికోసం నేను చాలా బలమైన ప్రణాళిక తీసుకున్నాను. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాలను రక్షించుకోవాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోకుండా రక్షించుకోవాలి.